క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. దేవుడి వాక్యం నిమిషం గాక ఆమేన్. అవునండి, దేవుడు ఏర్పాటు చేస్తున్న దినము, ఆ రోజున మనము ఉత్సహించి సంతోషించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కష్టపడి 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి దినమున దేవుడిని ఆరాధించాలని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ మనం 6 దినములు మన కోసమే కష్టపడతాం, 7వ దినం కూడా మన కొరకే మనం ఏం చేస్తున్నాం, కష్టపడుతూ ఉంటాము. 7వ రోజు ఆదివారం దినం కూడా అనేకమైన సాకులు చెప్తాం. దేవుడి మందిరానికి రావాలి అని అంటే అనేక పనులు ఉన్నాయని చెప్తాము, లేదంటే అలసట వచ్చిందని చెప్తాము, లేదంటే నాకు వేరే పార్టీలు ఉన్నాయని చెప్తాం. దేవుడితో మాత్రం కొంత సమయం గడపడానికి ఏం చేయం, మనం ఇష్టపడం. కానీ ఎవరైతే దేవునితో సమయం గడుపుతారో దేవుడు వారిని బహుగా దీవించేవాడుగా ఉన్నారండి. ఎందుకంటే యెహోవా మందిరంలో ఆశీర్వాదం ఉంది, ఆయన చేతిలో నిత్య సుఖం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదంట. కాబట్టి నీవు ఈ యొక్క 6 దినములు కష్టపడి ఎంతో శ్రమించి ఎంతో చెమటోడ్చి ఎంతో బలహీనమయ్యి ఉన్న నీవు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడిచ్చే సమాధానము సంతోషం పొందుకుంటావు. ఎవరైతే దేవుడి మందిరానికి వస్తారో వారు ఉత్సహించి ఏం చేయాలంట, సంతోషించాలి. ఇంకా కొంతమంది చూస్తే దేవుడి మందిరానికి వస్తారు కానీ వచ్చి అలాగే వెళ్ళిపోతారు. ఏమాత్రం వారు పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించరు, దేవుడి మందిలో ఉన్న ఆశీర్వాదములు కూడా వారు పొందుకోరు. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను మనం దేవుడి మందిరానికి వెళ్ళి ఉత్సాహంతో సంతోషంతో దేవుడిని ఆరాధించి దేవుని ఘనపరిచి దేవుడి మందిరంలో ఆశీర్వాదం పొందుకున్నాం. ప్రీతిగా దేవుడు అందరినీ కూడా సిద్ధపరిచి స్థిరపరిచినగాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, ఈ ప్రార్థనలు ఎక్కువ ప్రతిభటన జ్ఞాపకం చేసుకుని అందరినీ మందిరంలో వచ్చి ఉత్సహించి సంతోషించి నీ మందిరంలో ఉన్న బ్లెస్సింగ్స్ తీసుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.